బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు. తనని విచారణకి పిలిచారు. ఏం విచారణ అంటే ఫోన్ ట్యాపింగ్. విశేషం ఏంటంటే తన ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారానికి సంబంధించి తను ఎంక్వైరీ చేయడం కంటే తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్నటువంటి విషయానికి సంబంధించిన ఆధారాలని సిట్టు వాళ్ళు బండి సంజయ్కి ఇచ్చారు. రివర్స్లో 5 పేజీలు 6 పేజీలు. అప్పట్లో ఎస్ఐబి అనేటటువంటిది ఏదైతే ప్రత్యేకించి టెర్రరిస్టులు, నక్సలైట్లు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన వాటిని ట్యాప్ చేసే అధికారం ఉంటుంది. హోమ్ సెక్రటరీ సైన్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని అందులో ఒక 600-700 మంది ఫోన్ నెంబర్లని ఇచ్చి అది పంపించి పైకి అక్కడి నుంచి అంటే సంతకం పెట్టి పంపిస్తే అవన్నీ ట్యాప్ చేసేసి ఆ కన్సర్న్డ్ సంస్థలు పంపిస్తుంటాయి. అట్లా డేటా దాదాపుగా బండి సంజయ్ తన కుటుంబంతో మాట్లాడుకున్న మాటలతో సహా ఫోన్ ట్యాప్ చేశారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు బండి సంజయ్కి ఇచ్చారు. అందుకని బండి సంజయ్ తాజాగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. భార్యాభర్తల సంబంధాలు వాటి గురించి కూడా మాట్లాడుకుని నీచమైనటువంటి అవి కూడా రికార్డు చేసుకుని నీచమైన కుటుంబం ఇదంటూ తీవ్రమైన విమర్శలు చేసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ కేవలం ఒక టైం పాస్ వ్యవహారంలాగా నడుస్తుంది. ఎంక్వైరీలు చేస్తారు, వీళ్ళ దగ్గర నుంచి డేటా వాళ్ళు తీసుకుని, వాళ్ళ దగ్గర నుంచి డేటా వీళ్ళు తీసుకుని అదే నడుస్తుంది. సిబిఐకి ఇస్తే స్పష్టత వస్తుంది. అది చేయకుండా ఇక్కడ లేకపోతే జస్ట్ పీక మీద కత్తి పెట్టి కథ నడిపించి కాలక్షేపం చేయడం ఇది ఇద్దరు కుమ్మక్కయ్య చేస్తున్నారా, లేదంటే ధైర్యం లేదనా చేయడానికి కేంద్రం చేతికి ఇవ్వడం అన్నటువంటిదే తేలాల్సి ఉంది.